ఎన్ని వీడియోస్ తీసినా వ్యూస్ వస్తలేవు. ఇది తీసినా ఒకటే, తీయకున్నా ఒకటే. అందరు ఫేమస్ అవుతారు, నేను తప్ప. అందరు రోజు పెడుతుర్రు, మా మతపురాన్ని పెడుతున్నారు. కంటెంట్ దొరకద్దా మనకు? అగిపెట్ట కూడా ఎగురుతారు చూడు, ఇట్లా అగిపెట్టు వచ్చా ఎగురు నువ్వు కూడా. అందరు ఫేమస్ అవుతారు, నేను ఎప్పుడైతేనేమో. ఏదో ఒకటి ఐడియా, ఏదో ఒకటి తీసుకోవాలి, ఏదో ఒక థాట్ ఆలోచించు. కొడంగల్ శేఖర్ అనుకుంటున్నావా? కొడంగల్ శేఖరే కావాల్సిన అవసరం లేదు కదా. కంటెంట్ కావాలి మనకు. ఒక ఐడియా, ఒక కాన్సెప్ట్ తీసుకుందాం. ఇగో ఎవడన్నా ఫేమస్ అవుతాడు. నువ్వు మూవీకి పోయినావేమో, అది ఎట్లుందో చెప్పు. కంటెంట్ బాగుంది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మూవీ రివ్యూ చెప్తే అయిపోతుంది. మంచిగుంది మంచి లేదని చెప్పాలి, మూవీ మంచి లేదు మంచిగుందని చెప్పాలి. అదే కంటెంట్ అవుతుంది. మరి ఇంకేంటి మొదలెట్టు. ఓకే, రివ్యూ చెప్దాం. హలో గాయ్స్, నేను మీ మహేష్. రారా గజ్జుకుక్కద్దా. వెల్కమ్ టు నాస్పల్లె రివ్యూ. పక్క ఛానల్ వాళ్ళకి మన ఛానల్కి డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళు అయినాక పెడతారు రివ్యూ, నేను 2 రోజుల ముందే రివ్యూ పెడతాను. సో ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద తొక్కల యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఎంత దొరకట్లేదా? సెర్చ్ చేయండి తొక్కల యూట్యూబ్ ఛానల్ అని. ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఇక రివ్యూలోకి వెళ్తే, సినిమా చూశాను భయ్య. ఆడు కూడా ముఖేష్ అంట, బాగా యాక్ట్ చేశాడు. నా పేరు ముఖేష్, నేను ఒకే సంవత్సరం గుట్టుకానమని అనుకుంటా. రే రే రే, అది యాడ్ రా, సినిమా అంట. ఎక్కడ తెచ్చిర్రా ఇన్ని? నా పేరు ముఖేష్, నేను ఒకే సంవత్సరం గుట్కా నమ్మలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. ఆడా, నేను సినిమా అనుకున్నానే. ఓకే సారీ. సినిమాలోకి వెళ్తే నాకైతే నచ్చలేదు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఎందుకు తీస్తారు భయ ఇలాంటి సినిమాలు? ఒక స్టోరీ లేదు, ఒక స్క్రీన్ ప్లే లేదు. ఏదో చిన్న పాయింట్ పట్టుకొని రాసిండు, ఓకే బాగానే ఉంది అక్కడి వరకు. మొత్తం ల్యాగ్ చేసిండు దాంతో. ఏమంటారా భయ దీన్ని? రే, అసలు మనం సినిమాకే పోలే కదరా. అది నీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకి తెలుసా? चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू. సినిమా ఫస్ట్ హాఫ్ అయితే నాకైతే అసలు అది ఏదో బలివిటి కూర్చున్నా భయ నేను. అంతేనా ఇంకేమనుందా? ఇంకా ఈ హీరోయిన్ గురించి చెప్పాలంటే భయ, సాంగ్స్ కోసమే వాడిరు. మిగతాదంతా అసలు ఆమె ఏం లేదు, స్క్రీన్ స్పేసే లేదు ఆమెకు. హీరోయిన్ చూడనీకే పోయినావు కదరా. అంతేగా అంతేగా. అది అవసరం. ఇంత దరిద్రమైన సినిమా నా జీవితంలో చూడలే భయ నేను. ఇక ఇంటర్వెల్ అయితే అంత రేట్లా భయ పాప్కార్న్లు. ఆ సమోసా గురించి చెప్తే లోపల ఆలుగడ్డ ఉడకలేదు, మళ్ళా వాష్రూమ్ క్లీన్ లేవు, పక్కపన్న అమ్మాయి రాలేదు. రే, ఈ పీకు అంటే సినిమా రివ్యూ చెప్పమంటే థియేటర్ లో సమోసా లేదు, పాప్కార్న్ లేదు. వేరే థియేటర్ ఓపెన్ అవరా? మరి నీ సినిమా రివ్యూ ఏమైందిరా? సారీ, వేరే రివ్యూ పోయినా. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఓకే సరే, హీరో ఉన్నాడు, హీరోయిన్ చంపుడైంది భయ్య. ఆ సగం మంది జనాలు అక్కడికే వెళ్ళిపోయారు ఇంటికి, ప్యాక్ వేసుకుని అంతా. సెకండ్ హాఫ్ స్టోరీ, వాడు బెడ్షీట్ వేసి పడుకోబెట్టేశాడు డైరెక్టర్ గారు. అసలు ఇందులో ట్విస్ట్ ఏంటంటే, డైరెక్టర్ అలా కనిపించాడు సినిమాలో, కానీ 6 ప్యాక్ చేసిండట. అది పిచ్చనాలా ఎర్రనాలా నాకు అర్థం కాలేదు. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. హీరో ఎందుకున్నాడో అర్థం కాదు సినిమాలో. హీరో విలన్ని చంపాలా, విలనే హీరోని చంపుతుండు భయ్య. అది ఎందుకు కొన్ని ట్విస్టులు రాసుకున్నారు, ఓకే అదైతే ట్విస్ట్ నాకు అనిపించలేదు. కానీ సినిమా అసలు సెకండ్ హాఫ్కి ఫస్ట్ హాఫ్కి లింకే లేదు. ఎట్లుంటది? ఫస్ట్ హాఫ్ ఓ స్క్రీన్ పోయి సెకండ్ హాఫ్ ఇంకో స్క్రీన్ పోతే ఎట్లుంటది? చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. కానీ కళ్ళద్దాలు పెట్టుకోమని చెప్పిన అందుకే. అవును కదా, అందుకేనా ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ చూసిన, సెకండ్ హాఫ్లో హీరోయిన్ చూసిన. అదే, ఒకటి దురంధర్ పోయినావు, ఒకటి సుబ్రహ్మణ్యం పోయినావు. ఎట్లుంటది? ఓకే,
కానీ థియేటర్లో సీట్లన్నా బాగుండాలి కదా భయ్య, ఎలకలు తిరుగుతున్నాయి. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇదా సినిమా తీసే విధానం. డైరెక్టర్, ఇక డైరెక్టర్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. డబ్బు, వాయిస్ డబ్బు కూడా కరెక్ట్ లేదు. ఏదో తీస్తున్న మాట తీస్తుండు సినిమా. ఇంత దరిద్రమైన సినిమా అసలు. దీనికి 200 కోట్లు ఖర్చు అయిందట. ఎందుకు ఖర్చు అయిందో నాకు తెలియదు. మళ్ళీ ఇందులో ఒకటి మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే సినిమాల సాంగ్స్ భయ్య. అవి సాంగ్స్ అంటారా భయ్య వాటిని? అరే అవి సాంగ్స్ కాదురా, మలబార్ గోల్డ్ యాడ్ రా అది. తల తల నువ్వు మెరుస్తావు, తేజస్సుతో జగం మెరిపిస్తావు. తల తల నువ్వు మెరుస్తావు, తేజస్సుతో జగం మెరిపిస్తావు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. యాడా? అది పాట కాదా? పాట అది. వాడు వచ్చే బొమ్మలను పాట. కనిపించారా? అలా పాటలు లేవు. ఓకే సరే, సాంగ్స్ పక్కకు వేయడం. మ్యూజిక్, ఏం మ్యూజిక్ బాగా? ఫస్ట్ ఒక వచ్చిన మ్యూజిక్ మంచిగా అనిపించింది ముఖేష్ అల్ల. తర్వాత అసలు ఏం లేదు మ్యూజిక్ అందులో. ఇంకా 2 గాజుల అమ్మాయి మ్యూజిక్గా Yes. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. నీకు 200 పెట్టి నువ్వు సినిమా కూడా పోక్కరా. ఓకే, అసలు ఒరిజినాలిటీ లేదు సినిమాలో. లొకేషన్స్ బాగాలేవు. ఎక్కడో మన తుప్పల తీసినట్టు తీసే సినిమా. నచ్చలేదు భయ్య, మీరైతే వెళ్ళకండి ఆ సినిమాకు. కమింగ్ టు ద నెక్స్ట్ రివ్యూ, మలయాళం మూవీ. ఏమన్నా సినిమానా భయ్య, నాకైతే బాగా నచ్చింది. స్టార్ట్ టు ఎండ్ వరకు ఎక్కడ బోర్ కొట్టదు. మీ టికెట్ వర్త్ పైసలు అవి. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. ఆ మెయిన్ ఏంటంటే ఒక ట్విస్ట్ ఉంటుంది. హీరోయిన్ విలన్తో లేచిపోతుంది. ఏం రాసుకున్నాడు భయ డైరెక్టర్ అయితే. మలయాళం సినిమాలు అనిపించింది. ఒక ఒరిజినాలిటీ, ఒక లొకేషన్స్ బాగున్నాయి. అది హీరోయిన్ లేచిపోలేదు రా, ఎత్తుకెళ్ళిండ్రా. ఎత్తుకెళ్ళింది, లేచిపోలే. వీడు సినిమా చూసిండి, ఇంకా రివ్యూలు చెప్తుండు. నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు మనిషివా పశువా? మనకి మన లేదవా? ఓకే అండి, ఈ వీక్ ఏ సినిమాలు బాగాలేవు. ఆ చెత్త సినిమాలు చూసే కన్నా ఇంట్లో ఉండి మొగల్ రేకులు సీరియల్ చూసుకోండి, బాగుంటుంది. ఆ మొగల్ రేఖలు తీయాలో నువ్వు లావులేసుకొని తీరే కాలంలో అయిపోయింది. సరే, ఏదో ఇంటి దగ్గర రేకులు చూసుకుంటారు కానీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.